Unsure of your dream? Study abroad destination? Clear your doubts. Videsh Consult. Call 9676502888. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు ఐడ్రీమ్ మీడియా. ఈరోజు మనతో ఉన్నారు ప్రముఖ సైకాలజిస్ట్, అలాగే విశ్వ హిందూ రక్షా పరిషత్ జాతీయ మహిళా అధ్యక్షురాలు యమునా పాఠక్ గారు. అయితే ఆపరేషన్ సింధూర్ ఈ విషయం గురించి చాలామంది రకరకాల స్టేట్మెంట్స్ అయితే పాస్ చేస్తూ ఉన్నారు, ఈ పేరు గురించి కూడా. సో వీటి గురించి ఒక క్లియర్ అనాలిసిస్ అనేది మ్యామ్ ద్వారా తీసుకుందాం. నమస్కారం మ్యామ్. నమస్తే అండి. కేవలం ఒక సైకాలజిస్ట్ మాత్రమే కాకుండా మీరు ఒక ప్రముఖ ఆధ్యాత్మికవేత్త కూడా. ఈ పహల్గామ్ అటాక్ జరిగాక ఇమీడియట్ రెస్పాన్స్ ఆపరేషన్ సింధూర్. అయితే ఆపరేషన్ సింధూర్ అనగానే రకరకాల ఆన్సర్లు తమంతట తామే ఇచ్చుకుంటూ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి కొన్ని స్టేట్మెంట్స్ అనేవి. నిజానికి ఈ ఆపరేషన్ సింధూర్ మీ దృష్టిలో ఏ విధంగా చూస్తారు? ఈ పేరుని ఏ విధంగా మీరు జనాలకు చెప్తారు? నమస్తే అండి. విరాట్ గారు, ఆపరేషన్ సింధూర్, మీరు సింధూర్ అనే పదం విన్నప్పుడు మన భారతీయ సంస్కృతిలో అంటే త్రేతాయుగం నాటి నుండి ఈ పదానికి ఎంతో అద్భుతమైన, అద్వితీయమైన, శక్తివంతమైన ఒక ఇమేజ్ ఉంది. అది ఏంటి అంటారా? ఒకానొకప్పుడు, అంటే అది చెప్పే ముందు మీకు ఇది చెప్తేనే మీకు అర్థమవుతుంది ఒక చిన్న కథ. ఒకసారి అమ్మవారు సీతమ్మవారు సింధూరం పెట్టుకుండగా సో ఆంజనేయ స్వామి వారు చూసారట. అమ్మా ఏమిటమ్మా నీ నుదుట మీద సింధూరం పెట్టుకున్నావు తల్లి అంటే, ఇది తండ్రి రామయ్య, నీ తండ్రి రామయ్య కోసం ఆయన నిండా నూరేళ్ళు హాయిగా సుఖ సంతోషాలతో ఆరోగ్యాలతో ఆ స్వామివారు చక్కగా ఉండాలి అని స్వామివారి కోసం, స్వామివారి క్షేమం కోసం పెట్టుకున్నాను నాయన అని చెప్తారట ఆవిడ. సో అలా చెప్తూ ఉంటే ఆంజనేయ స్వామి వారు ఎంతో పరవశించి ఆనందపడిపోయి ఒక ఆనందభరితమైన ఆ ఒక్క ఆనందంతో స్వామివారు పులకరిస్తూ, అమ్మ ఆ సింధూరం నాకు ఇస్తావా తల్లి అన్నట్ట అని అమ్మవారి దగ్గర నుంచి, సీతమ్మ దగ్గర నుంచి ఆంజనేయ స్వామి వారు తీసుకున్నారట. తీసుకొని ఆయన ఏం చేశారు? అమ్మ ఏం చెప్పింది? నాయనా నీ తండ్రి రామయ్య బాగుండాలని నేను పెట్టుకుంటున్నాను నాయనా నా నుదుటి మీద అని అమ్మ చెప్తే, అమ్మ ఇక్కడ పెట్టుకున్న నుదుటి మీద పెట్టుకుంటే రామయ్య బాగుంటాడంటే, మరి ఆ రామయ్య బాగుండాలి, ఇంకా బాగుండాలని ఎంతో ఆనందభరితుడైన ఆంజనేయ స్వామి వారు ఆ సింధూరం తీసుకొని మొత్తం చెల్లేసుకున్నట్ట ఒంటి మీద అంతా. చాలా బాగుండాలి అంటే నా తండ్రి చాలా బాగుండాలి అని ఆయన అంత భక్తి పరవశంతో ఆనందంతో ఆ సింధూరం అంతా తీసుకొని ఆయన మొత్తం అంతా, ఆయన దేహం అంతా కూడా సింధూరం వేసేసుకున్నట్టు. అందుకే మీరు చూస్తారు ఆంజనేయ స్వామి వారి ఆలయాలకు వెళ్తే స్వామివారు సింధూరంతో అలంకరణ మనం చూస్తాం. అంటే ఎందుకు అది? అమ్మవారు చెప్పారు కదా, రామయ్య తండ్రి బాగుండాలి అని చెప్పారు కదా. కాబట్టి అంటే రామయ్య బాగుండాలి అని ఆయన ఆకాంక్ష వాళ్ళంతా వేసుకొని చక్కగా ఆనందంతో ఆయన స్వామివారు నృత్యం చేస్తున్నారట, నా స్వామి బాగుండాలని. ఈ లోపల రామయ్య వచ్చేసారట. ఆయన ఆంజనేయ ఏంటి ఇదంతా సింధూరంతో అంటే, అమ్మ ఇక్కడ పెట్టుకుంటే నువ్వు బాగుంటావని చెప్పింది, అమ్మ పెట్టుకుంటోంది, మరి అమ్మ పెట్టుకుంటుంది నీకోసం కదా, మరి నువ్వు ఇంకా బాగుండాలి స్వామి, నువ్వు ఎప్పుడు బాగుండాలి స్వామి అని ఆ ఒక్క స్వామివారి ఒక వెల్ బీయింగ్, ఆ థాట్ ప్రాసెస్ ని స్వామివారు, ఆంజనేయ స్వామి వారు ఎంతో ఆనందంగా చెప్తే అప్పుడే ఆయనకి ఒక దీవెన, చిరంజీవిగా వర్ధిల్లు అని అప్పుడు వస్తుంది ఆయనకి. అంటే ఆ చిరంజీవి తత్వాన్ని నువ్వు చక్కగా హాయిగా ఎప్పుడు చిరస్థాయిగా ఉండిపోవు నాయన అని అప్పుడు దీవిస్తారట సీతమ్మ, రామయ్య. సింధూరానికి అంత పవర్ ఉంది, ద పవర్ ఆఫ్ వెల్ బీయింగ్, ప్రాస్పెరిటీ, లాంగివిటీ. అంటే మన త్రేతాయుగంలో జరిగిన ఈ యొక్క కథనం మనకి ఏం చెప్తుందంటే, అది ఎంతటి ఒక పాజిటివ్ దీని అనమాట. అంటే పాజిటివిటీ ఆఫ్ వెల్ బీయింగ్, ఆ ఒక్క ఇండికేషన్ అనమాట, ఒక పాజిటివిటీ, పవర్. సో ఈ సింధూర్ అనే మాట అప్పటి నుంచి కూడా మీరు చూస్తే భారత స్త్రీ పెళ్ళైన ప్రతి సుమంగళి కూడా తన నుదుట పాపడిన సింధూరం పెట్టుకుంటుంది. అది తన కుటుంబం బాగుండాలి, తన భర్త బాగుండాలి అని ఒక శుభ సూచికం, ఒక ప్రాస్పరిటీ. సో అంతటి గొప్ప వాల్యూ ఉన్నది మన భారతీయ సంస్కృతిలో సింధూరం అంటే. అండ్ దట్ టు ఆంజనేయ స్వామి వారు. అందుకే ఎప్పుడు మీరు ఆంజనేయ స్వామి వారు చూస్తే ఆయన సింధూరంతోనే అలంకరింపబడతారని. సో దట్ షోస్ ద పవర్.
సో ఇది ఈ చిహ్నం ఏదైతే మనము మీరు చూస్తే మహాభారత యుద్ధంలో కూడా ఆ యుద్ధానికి విజయానికి నాంది పలుకుతూ జెండా మీద కపిరాజు అవును స్వామివారు జెండా మీద కూడా మీరు చూడండి, ఆ జెండా మీద కూడా పూర్తిగా కూడా సింధూర వర్ణమయ్యి ఆంజనేయ స్వామి వారు విజయ సంకేతానికి నాందిగా స్వామివారు అలా ముందుకెళ్తారు. అందుకే భారత యుద్ధంలో పంచపాండవులు 100 కౌరవులు ఉన్నా కూడా ధర్మం వర్సెస్ అధర్మంలో ధర్మానికి విజయ సంకేతమే ఆంజనేయ స్వామి వారు. ఆ సింధూరంతో ఏదైతే స్వామివారు ఉన్నారో కాబట్టి అదే చిహ్నంగా ఈరోజు విజయం వైపు దూసుకు వెళుతూ దుష్ట శిక్షణకు నాంది పలుకుతూ ఈరోజు పూర్తిగా ఉగ్రవాదాన్ని నిర్మూలింపజేసే విధంగా మట్టిగొట్టే వాళ్ళని పూర్తిగా కూడా రూపుమార్పే విధంగా కూడా ఆంజనేయ స్వామి వారు ఏ రోజైతే ఆ రోజు ఒక సింధూరానికి వారు చేసిన ఆ ఒక్క కథనాన్ని మనం గుర్తు చేసుకుంటూ ఆ సింధూరానికి ఉన్న ఆ వాల్యూ ఆంజనేయ స్వామి వారు అంటే ఏదైతే ఒక భారత మాతృశక్తి పవర్ ఏంటి అనేది దాన్ని మళ్ళీ చాటి చెప్పే విధంగా ఆంజనేయ స్వామి వారు దాన్ని ఎలాగైతే దాన్ని ఒక మేనిఫెస్ట్ చేస్తూ దాన్ని తీసుకెళ్లారో ఈరోజు విజయానికి సంకేతంగా ఆపరేషన్ సింధూర్. ఆ యుగంలో మన ఇంటి ఆడపడుచుని తీసుకెళ్ళినందుకు అంత పెద్ద యుద్ధం జరిగి అంత నష్టం అనేది వాళ్ళు చూడడం జరిగింది ఈ శత్రువులు. మరి ఇక 26 మంది ఆడపడుచుల సింధూరాన్ని తుడిచిన ఈ దుష్టులకి ఎలాంటి శిక్ష అనేది ఇవ్వాలంటారు? వాళ్ళకి మరణశిక్ష వాళ్ళకే కాదు, ఈరోజు ప్రతి ఉగ్రవాద సంస్థ ఎక్కడెక్కడైతే ఉందో అవి వేర్లతో సహా తీసి పెగిలించి దాన్ని పూర్తిగా నాశనం చేసే ప్రయత్నంలోనే ఈరోజు ఆపరేషన్ సింధూర్ ఇది దిగ్విజయంగా ముందుకెళ్లడానికే ఆపరేషన్ సింధూర్ అని పెట్టారు. అటు మీరు ఆధ్యాత్మిక పరంగా చూసినా, ధార్మికంగా చూసినా, లేదా సైంటిఫిక్ గా చూసినా కూడా ఈ లాయిటరింగ్ మ్యూనిషన్ ఆర్ LMS అంటారు. ఇప్పుడు వాళ్ళు ఏదైతే ఒక డ్రోన్స్ ఉపయోగించామో ఇవన్నీ కూడా సూసైడ్ డ్రోన్స్, ఇవన్నీ కూడా వాళ్ళ టార్గెట్ ని ఇప్పుడు ఇదే ఆపరేషన్ సింధూర్ని టెక్నికల్ గా కనుక మాట్లాడితే ఇవంతా కూడా ఇందాక మీతో చెప్పినట్టుగా ఇట్స్ వెల్ ప్లాన్డ్, ఎగ్జిక్యూటెడ్, ఫోకస్డ్, మెజర్డ్, నాన్ ఎస్కలేటరీ ఆపరేషన్ బై ఇండియన్ ఆర్మ్ ఫోర్సెస్, ఇండియన్ డిఫెన్స్ ఫోర్సెస్. సో టెక్నికల్ గా కూడా వాళ్ళు వాడిన ఈ సూసైడ్ డ్రోన్స్ ఏవైతే ఉన్నాయో అవి చాలా స్పష్టంగా వాళ్ళ టార్గెట్ ని నిర్ధారించి కన్ఫర్మ్ చేసుకొని దాన్ని మాత్రమే పూర్తిగా కూడా నిర్మూలించే పరిస్థితిలో అది చేయడం జరుగుతుంది. టెక్నికల్ గా మాట్లాడితే దీన్ని లాయిటరింగ్ మ్యూనిషన్స్ ఆర్ LMS అంటారు. సో ఈ సూసైడ్ డ్రోన్స్ ఇవన్నీ కూడా ఆర్ ఈ డ్రోన్స్ అన్ని కూడా పూర్తిగా కూడా టార్గెట్ ని నిర్ధారించి పూర్తిగా కూడా దాన్ని నిర్మూలించే పరిస్థితి మనం చూస్తా ఉన్నాం. వెదర్ యూ టేక్ సైంటిఫికలీ ఆర్ టెక్నికలీ ఆర్ స్పిరిచువలీ ఏదైనా కూడా ఆపరేషన్ సింధూర్ ఇది పూర్తిగా కూడా మన భారతీయ ఇంటిగ్రిటీ అండ్ ఇదేంటంటే కూడా ప్రతిదీ కూడా అండ్ మరీ ముఖ్యంగా మీరు చూస్తూ ఉంటే వీళ్ళు ఎంతమంది మహిళలు ముందుకు వస్తూ ఉన్నారు, ఎంతమంది మహిళలు లీడ్ చేస్తూ ఉన్నారు, ఎంతమంది ఈ త్రివిధ దళాల నుంచి కూడా పూర్తిగా అన్ని స్థాయిల వాళ్ళు, అన్ని మతాల వాళ్ళు కూడా ఇందులో ఉన్నారు, భారతీయులు ఉన్నారు, దేశభక్తులు ఉన్నారు, దేశభక్తితో మనం ముందుకెళ్తా ఉన్నాం. ఇవన్నీ చూస్తున్నాం. తప్పకుండా ఆపరేషన్ సింధూర్ ముఖ్య లక్ష్యం కూడా ఏవైతే టెర్రరిస్ట్ స్థావరాలు అందులో ఉన్న టెర్రరిస్టుని కూడా పూర్తి స్థాయిలో రూపుమాపేంత వరకు కూడా వదిలిపెట్టేది లేదు అనే ఒక దృఢ సంకల్పంతో, అలాగే ఆపరేషన్ సింధూర్ విజయ సంకేతంతో ఆ ఆంజనేయ స్వామి వారి ఆశీస్సులతో దూసుకుపోతోంది. వండర్ఫుల్ మ్యామ్. అండ్ డెఫినెట్లీ మీరు ఇచ్చిన ఈ వ్యూ పాయింట్ అనేది ప్రతి ఒక్క ఇండియన్ సిటిజన్లో కూడా ఒక ధైర్యం నింపుతూ, ఒక ఆశను నింపుతూ, ఒక ఫ్యూచర్ అంటే ఈ విధంగా ఉండాలి, మనం కూడా ఇలాంటి పౌరుల్లో ఇలాంటి ఒక వీరుల్లో బతకాలి అనే ఒక ధైర్యాన్ని నింపుతుందని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. అండ్ ఇలాంటి అనాలిసిస్ మా ముందుకు తీసుకొచ్చినందుకు కూడా థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. థ్యాంక్ యూ. నిజంగా ప్రస్తుతం ఉన్నటువంటి సమాజం దేనికి ప్రయారిటీ ఇస్తుంది? ఆర్థిక సంబంధాల చుట్టూ మాత్రమే తిరుగుతోంది. మళ్ళీ ఎన్నికలంగానే చాలా విరక్తి కలుగుతాను. మంచి అనిపిస్తుంది కదా, లేడీస్ కూడా ఛాలెంజింగ్ జాబ్స్ చేసినప్పుడు చాలా బాగుంటది. ట్రాఫిక్ అసిస్టెంట్స్ గా నియమించిన ట్రాన్స్జెండర్స్ అందరితో సాల్యూట్ చేయించుకుంటున్నారు. ఫుడ్ డెలివరీ ఇవ్వటానికి వెళ్ళినటువంటి డెలివరీ బాయ్ అనిల్ పై కళ్ళ ముందు